హాయ్ అండి. ఎవరైతే క్యారెట్ ఫ్రై గానీ, క్యారెట్ కర్రీ గానీ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా పిల్లలు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అంత బావుంటది క్యారెట్ రైసు. దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకైతే చూపిస్తున్నాను. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని, దాంట్లో ఒక 10, 15 జీడిపప్పుల్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి మిక్సీ వేసేసుకోవాలి. ఆ పౌడర్‌ని పక్కన పెట్టేసుకొని 2 క్యారెట్లు తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా అయితే గనక ఒక కళాయి తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకొని, జీడిపప్పుని వేసి లైట్‌గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసిన తర్వాత అది చిటపటలాడిన తర్వాత నేను చూపిస్తున్న మసాలాలన్నిటిని దాంట్లో వేసేసుకొని చక్కగా వేయించుకోండి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టుకోవద్దు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకునే ఇవి ప్రాసెస్ అంతా చేయాలి. ఈ విధంగా ఇవి వేగిన తర్వాత లైట్‌గా అరోమా అనేది రిలీజ్ అవుతుంది. ఇలా టైంలో ఒక్క 2 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయను కూడా తీసుకొని ఇలా సన్నగా చీలుకొని దీంట్లో వేసేసుకోవాలి. అలాగే గుప్పుడు కరివేపాకును కూడా వేసేసుకొని మరొకసారి గరిటెతో అయితే కలిపేసుకోండి. ఉల్లిపాయ జస్ట్ అలా మగ్గిన తర్వాత ముందుగా మనము తురుముకున్నటువంటి ఒక కప్పుడు ఈ క్యారెట్ తురుమును కూడా దీంట్లో వేసేసుకోండి. ఆ క్యారెట్ తురుము ఎక్కువ వేగనవసరం లేదండి. జస్ట్ 70%, 50% వేగినా సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లో మిడిల్‌లో కొంచెం గ్యాప్ తీసుకుని దాంట్లో 1 ½ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అయితే వేసేసుకుని, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇదంతా మరొకసారి మొత్తం కలిసేలా కలిపేసుకొని, ముందుగా ఫ్రై చేసుకుని చక్కగా మిక్సీ వేసుకున్నటువంటి పౌడర్‌ని అయితే దీంట్లో వేసేసుకోవాలి. జీడిపప్పు పౌడర్‌ని. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి, ముందుగా వండుకుని వాడ్చుకున్నటువంటి చల్లారిన రైస్‌ని వేసేసుకుని, దాంట్లో ఉప్పు, కారం సరిపడగా వేసేసుకుని గరిటెతో కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న జీడిపప్పు పలుకులు, అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే ఉంటదండి. అసల టేస్ట్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ అసల. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలైతే లంచ్ బాక్స్ చిటికలో ఖాళీ చేసేస్తారు. అంత బావుంటది. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.